టుడే ఫన్నీ కామెడీ జోక్స్. సరదాగా కాసేపు. అన్నయ్య, ఏంటే ఎప్పుడు చూడు ఫోన్ ఫోన్ ఫోన్, చదువు మీద అసలు నీకు ధ్యాసే లేదు. చెల్లి, అన్నయ్య, ఇప్పుడు నేను కష్టపడి చదివి ఏం చేయాలి? అన్నయ్య, అదేంటి ప్రశ్న? బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. చెల్లి, ఒకవేళ బాగా చదివి ర్యాంకులు తెచ్చుకున్నా నన్ను ఉద్యోగం చేయనిస్తారా? అన్నయ్య, అది చెల్లి, చూసావా, నాకు పుట్టే పిల్లలకు ఏబిసిడీలు చెప్పగలిగితే చాలు అంటారు, అంతకంటే ఎక్కువ చదువు ఎందుకు అంటారు. అన్నయ్య, అదేం లాజిక్? చెల్లి, ఇంక విను, నాకు 25 ఏళ్ళ వచ్చే వరకు అమ్మ నాన్న పెంచుతారు, తర్వాత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారు. నన్ను చేసుకున్న ఆయన ఇంకో 60 ఏళ్ళ వరకు చూసుకుంటాడు. నేను ఇంకా బ్రతికుంటే పెన్షన్ కూడా వస్తుంది. మరి నేను ఎందుకు రాత్రి బౌళ్ళు చదివి డిగ్రీలు చేసి చివరికి ఇంట్లో గిన్నెలు తోమడానికి, బట్టలు ఉతకడానికి కష్టపడాలి? అన్నయ్య కోపంగా, అయ్యో ఆ ఫోన్ ఇవ్వు ముందు. చెల్లి, ఎందుకు? అన్నయ్య, ఇక నుంచి నువ్వు ఫోన్ చూడకు, బాగా చదివి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో, లేకపోతే నిన్ను చేసుకునే అబ్బాయి కూడా ఫోన్లోనే జీవితం అంటాడు. చెల్లి నవ్వుతూ, సరే అన్నయ్య, కానీ ఇప్పుడు వీడియో మాత్రం పోస్ట్ చేయి, వైరల్ అయితే డబ్బులు వస్తాయి కదా. అన్నయ్య, అయ్యో నిన్ను మార్చడం నా వల్ల కాదు. భార్యాభర్తల కామెడీ జోక్స్. భర్త, ఏమే ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? భార్య సిగ్గుపడుతూ, నిజంగానా అండి? భర్త, అవునే, పౌర్ణమి చందమామలా మెరిసిపోతున్నావు. భార్య, అయ్యో పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఇంత బాగా మొదటిసారి పొగిడారు, ఏమైంది ఈరోజు? భర్త, ఏం లేదు, నిజమే చెప్పాను. భార్య, అయితే ఈరోజు మీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ చేస్తాను. భర్త, అంత కష్టపడకు. భార్య, మరి ఈరోజు ఇలా పొగడడానికి అసలు కారణం ఏంటి? భర్త నవ్వుతూ, ఏం లేదే, ఈరోజు ఆఫీస్కి సెలవు, ఇంట్లో బోర్ కొడుతుంది, సరదాగా జోక్ చేశాను. భార్య బెల్లం చీపురు తీసుకుంటూ, అంటే ఇంత సోపు, నన్ను ఆట పట్టించావా? భర్త, అయ్యో జోక్కి నవ్వాలి కానీ చీపురు ఎందుకు తీసుకున్నావు? భార్య, నువ్వు చేసిన జోక్కి నేను కూడా ఒక లైవ్ కామెడీ చూపిస్తా ఆగు. భర్త, అయ్యో బిర్యానీ బదులు దెబ్బలు దొరికేలా ఉన్నాయి, పరుగో పరుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.